డిజిటల్ అరెస్ట్. ఎందుకు సుప్రీంకోర్టు ఈ డిజిటల్ అరెస్ట్ మీద ఇంత సీరియస్ అవుతుంది? ప్రధాని మోదీ ఎందుకు డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ పెరిగిపోతున్నాయని ఆందోళన పడుతున్నారు? అసలు ఏంటి ఈ డిజిటల్ అరెస్ట్? వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ రేరుశ్రీ. ఇక డిజిటల్ అరెస్ట్ అనే పదం ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా కూడా మీరు చూసే ఉంటారు. ఇప్పుడు అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఏంటో తెలుసుకుందాం. అండ్ ఇంకొకటి, మనకెందుకులే అని చెప్పి మాత్రం మీరు ఈ వీడియోని స్కిప్ చేసి వెళ్ళకండి. ఎందుకంటే దీంట్లో ఎక్కువగా కూడా మోసపోతున్న వారు చదువుకున్న వారే కోట్లు పోగొట్టుకుంటున్నారు. డిజిటల్ అరెస్ట్ అనేది భారతదేశంలో వేగంగా పెరుగుతున్న ఒక సైబర్ మోసం. ఇది నిజమైన చట్టపరమైన ప్రక్రియ కాదు, పూర్తిగా మోసం మాత్రమే. ఎందుకంటే చాలామంది కూడా డిజిటల్ అరెస్ట్ అంటే ఇది డెఫినెట్గా కూడా అంటే మనకి ఏదో అమల్లో ఉంది, పోలీసులు ఇది ఫాలో అవుతారు, దీన్ని అందుకనే సైబర్ క్రైమ్ లాగా తీసుకొని కొంతమంది క్రైమ్ చేస్తున్నారు అనుకుంటున్నారు. లేదు, అసలు పోలీసులు ఎప్పుడూ కూడా డిజిటల్ అరెస్టే చెయ్యరు. ఇదొకటి గుర్తుంచుకోండి. మోసగాళ్ళు పోలీస్ అధికారులు, సిబిఐ, ఈడీ, ఆర్బీఐ లేదా ట్రాయ్ అధికారులు అని చెప్పి కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. వాళ్ళు మీకు వీడియో కాల్ చేస్తారు. స్కైప్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ వీడియో కాల్ చేస్తామంటారు. తర్వాత ఏం చెప్తారంటే మీ పేరు మీద డబ్బు అక్రమ రవాణా జరిగింది, ఆ కేసు మీకుంది, ఇక మీ ఖాతా నుంచి డ్రగ్స్ లేదా టెర్రరిస్టులకు డబ్బు వెళ్ళిందని ఇదొక కారణం చెప్తారు. లేకపోతే మీ ఆధార్ కార్డుతో పార్సిల్స్ డ్రగ్స్ పట్టుబడ్డాయి అని చెప్తారు. లేకపోతే మీరు ఇప్పుడు డిజిటల్ అరెస్ట్లో ఉన్నారు, ఇంటి నుంచి బయటకు రావద్దు, కెమెరా ఆన్ చేసి ఉంచండి అని చెప్పి ఈ విధంగా కూడా ఎక్కువగా కూడా ఇప్పుడు మనం చూస్తే కనుక దీంట్లో ఏంటంటే డ్రగ్స్ విషయాలు కానీ ఇవన్నీ కూడా టార్గెట్గా చేసుకొని అంటే మీ దగ్గర నుంచి లావాదేవీలు జరిగాయని. సో ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది అకౌంట్స్ నుంచి చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు అనేవి కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి వాళ్ళున్న బిజినెస్లో కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ. అలాంటి టైంలో డెఫినెట్గా కూడా మన దగ్గర ఉన్నటువంటి వెళ్ళినటువంటి డబ్బుని ఈ విధంగా కూడా నల్లధనంగా ఏమైనా భావిస్తున్నారేమో, అందుకని చెప్పి మన మీద ఈ కేసులు పెడుతున్నారేమో అని చెప్పి కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా, డాక్టర్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ అకౌంట్స్ నుంచి ఎక్కువ లావాదేవీలు జరిగేసరికి నమ్మేస్తారు. నమ్మేసి సరే అని చెప్పి ఇప్పుడు నేను డిజిటల్ అరెస్ట్ అంటే ఎప్పుడు కూడా క్యామ్ ఆన్లోనే ఉంచాలని చెప్తారు. అలానే 24 గంటలు వీడియో కాల్లో ఉంచుతారు. ఇక ఇప్పుడు ఏం చేస్తారంటే కేసు క్లోజ్ చేయాలంటే డబ్బు బదిలీ చేయమంటారు. బ్యాంకు ఖాతాలు ఖాళీ చేయించి ఆ డబ్బుని విదేశాలకు పంపేస్తారు. ఈ 24 గంటలు వీడియో కాల్ టైంలో ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మన మైండ్ అసలు తెలివిగా పని చేయకుండా చేస్తారు, మనం ఎవరిని కాంటాక్ట్ అవ్వకుండా. అప్పుడు ఏంటంటే ఇంకా ఆ సమయంలో మనం ఎంత తెలివైన వాళ్ళమైనా కానీ మనం ఒక డిజిటల్ అరెస్ట్లో ఉన్నాం, దీని నుంచి ఎలా అయినా బయటపడాలి అనే ఒక సైకలాజికల్ ఫీలింగ్కి వస్తాం. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు, భారత చట్టంలో అసలు డిజిటల్ అరెస్ట్ అనే పద్ధతే లేదు. నిజమైన పోలీసులు లేదా సిబిఐలు వాట్సాప్లో అరెస్ట్ చేయరు, వీడియో కాల్లో కేసు గురించి చర్చించరు. నిజమైన అధికారులు డబ్బు బదిలీ చేయమని ఎప్పటికీ అడగరు. రాజస్థాన్ హైకోర్టు డిజిటల్ అరెస్ట్ చట్టవిరుద్ధం అని చెప్పి కూడా తీర్పు కూడా ఇచ్చింది. అయితే ఇక ఈ డిజిటల్ అరెస్ట్ వల్ల ఇప్పటి వరకు ఎంత స్కామ్ జరిగిందో తెలుసా? 2024లో ఇప్పటి వరకు కూడా 2140 కోట్ల కంటే కూడా ఎక్కువ నష్టం జరిగింది. చాలామంది ఇందులో ఉన్నవాళ్ళు డాక్టర్లు, ఉద్యోగులు, రిటైర్డ్ వ్యక్తులే. కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఈ డిజిటల్ అరెస్ట్తో. మరి ఇలా మనకి ఎవరైనా కాల్ చేసినప్పుడు మనం ఏం చేయాలి? అపరిచితుల నుంచి ఇలాంటి వీడియో కాల్ కానీ భయపెట్టే మాటలు కానీ వస్తే ముందర ఆ కాల్ కట్ చేయండి. ఒకవేళ ఎవరైనా డిజిటల్ అరెస్ట్ అని చెప్తే కనుక అది 100% మోసమే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎప్పుడు ఓటీపీ లేదా బ్యాంకు వివరాలు, డబ్బు బదిలీ విషయాలు కూడా చెప్పొద్దు. ఒకవేళ కనుక మీకు దీని మీద ఏదైనా సందేహం వస్తే వెంటనే క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి లేదా cybercrime.government.inలో ఫిర్యాదు చేయండి. ఈ విషయాన్ని డెఫినెట్గా కూడా మీ కుటుంబంలో ఉన్న వారికి, స్నేహితులకి షేర్ చేయండి.